పుంగనూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పద్మజ గారికి నియమితులు చేయడం జరిగింది. మదనపల్లి మహిళా అధ్యక్షురాలుగా రమణి గారిని రావాల్సింది కోరుతున్నాను.
కాపునాడు పలంనేర్ టౌన్ అధ్యక్షులుగా సెంథిల్ కుమార్ అని రావాల్సిగా కోరుతున్నాము. యువ కాపునాడు గంగవరం ప్రెసిడెంట్ గా రమేష్ అని రావాల్సిందిగా యువ కాపునాడు అధ్యక్షుడు యశ్ మాస్టర్ ని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. నియోజకవర్గ అధ్యక్షుడుగా హరియన్న గారిని నియమించడం జరిగింది. ఇప్పుడు బాస్కర్ వేనన్నా నుంచి వాళ్ళ రాజంపేట జనరల్ సెక్రటరీ అయిన మన డాక్టర్ రాజాని వేదిక మీద రావాల్సి రమణ గారు మీరు ఫోటో తీస్తున్నారా అంకుల్? వీడియో ఇక్కడ తీస్తాను. వీడియోస్ ఫోటో అదేవిధంగా పలంనేర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొండయ్య గారిని వైస్ ప్రెసిడెంట్ గా వెంకటాచలం అని రావాల్సింది. అదేవిధంగా నియోజక జనరల్ సెక్రటరీగా మన ఏవి రమణన్న గారిని ప్రోగ్రామ్ చిన్నదైన ఆశయం చాలా పెద్దది కాబట్టి నా వంతు తప్పకుండా ఈ శేష జీవితం అంతా కూడా కాపునాడికి అంకితం చేస్తాను. తప్పకుండా కృషి చేస్తాను. సగటు మళ్ళీ వారు ఏమనుకుంటారో అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని కార్యక్రమాలు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ అధ్యక్షురాలుగా వాణేకర్ గారిని అవసరం. అదేవిధంగా పలంనేర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా డాక్టర్ మంజులా గారిని నియమితులు చేయడం జరిగింది. గంగవరం మండలము జయసింహ సెక్రటరీ, కాపునాడు సెక్రటరీగా. వినోద్ రమ్మని చెప్పన్నా. యువ కాపునాడుకి మహిళా కాపునాడుకి ఇంత వయసు ఉండుకొని కూడా ఈ రోజు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ వయసులో వాళ్ళకి అది ఏమని నచ్చిందో నాకు తెలియదు, కానీ పిలవంగానే పెద్దోళ్ళు మనసు పెట్టుకొని ఇక్కడ రావడం చాలా సంతోషకరమ్మా. మీలాంటి వాళ్ళు
యువత కావచ్చు, మీరు ఖచ్చితంగా చెప్పి మన కులాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నంలో మీరు ఒక భాగస్వామి కావాల్సిన కోరుతున్నాము. ఎవరికి ఎవరు తెలియదు. ప్రస్తుతానికి ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా వరకు కొంతమంది వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు పరిచయం. నేను చెప్పడం ఏమంటే, ఈ గ్రూపుల వల్ల మనం గ్రూప్ ఏర్పాటు చేస్తాం. ఆ గ్రూప్ అడ్మిన్ ఒకే ఉంటారు. ఎవరైనా సరే వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా దాంట్లో చెప్పచ్చు. మనం కొట్టాడుపై పెట్టుకోలేదు గ్రూప్. కేవలం వాళ్ళ సమస్యలు వీళ్ళని కంగ్రాట్ చేసుకునేదానికి, ఏదైనా ఇష్యూస్ ఉంటే టేకప్ చేసేదానికి ఈ కాపునాడు అనేది ఉంది. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఊరికేనే మనం ఎంత చెప్పుకోవాలి, హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ ఇవే వస్తాయి మనకి. గ్రూప్ అడ్మిన్ గా మేము ఒకరిని పెడతాము. ఇక్కడ ఉండే యువ కాపునాడు కావచ్చు, మహిళా కాపునాడు అందరూ ఒకే గ్రూప్ లో పెడతాం. అన్ని గ్రూపులు పెట్టుకుని దాంట్లో మెసేజ్ దీంట్లో మెసేజ్ కాకుండా ఒకే గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యల్ని తెలియజేయచ్చు. ఎవరిని యాడ్ చేయాలంటే గ్రూప్ అడ్మిన్ పంపించండి, ఆ పర్సన్ యాడ్ చేస్తారు. అందరూ వాళ్ళ అడ్మిన్లు ఇచ్చేయమంటే 170 మంది అడ్మిన్ గ్రూప్ చూస్తాను. ఎత్తే అడ్మిన్లు అంతా అడ్మిన్లే, ఒకరు మామూలు ఉండదు, అందరూ అడ్మిన్లే. దానివల్ల ఉపయోగం లేదు. ఒక అడ్మిన్ ఉంటే స్టాప్ చేసేదానికి అది కూడా టైమింగ్ పెట్టుకుందాం. ఖచ్చితంగా మన కాపునాడు అనేది ఎవరికి వ్యతిరేకం కాదు, మనకి ఎవరికి ఇది కాదు. ఖచ్చితంగా మనము మన కాపునాడిని గ్రౌండ్ లెవెల్ తీసుకుని పూర్తి విశ్వాసంతో అందరూ పనిచేయండి. మేమంతా ఖచ్చితంగా ఇది మన పవన్ కళ్యాణ్ చెయ్యాలా. అందరు కలిసి కట్టి చేస్తేనే మనం అందరూ మనం పొజిషన్ పోతాం అనేది, మనలో ఒక వ్యక్తి ఎవరో పొజిషన్ పోతారు. దాన్ని చూసేదానికి అందరూ మనం ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు ఈ సమావేశం కాపునాడు పేరుతో సంఘం ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది. ఇది మండల స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయి వరకు ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థ కాపునాడు అన్నది. దానికి జాతీయ అధ్యక్షులు గుల్ల సుబ్రహ్మణ్యం గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారు అని చెప్పి మనందరూ కూడా తెలియాలి. ఎందుకంటే మన నాయకుని పేరే మనకు తెలియదంటే కష్టం. అందువల్ల ఈనాడు మొదటి సమావేశంగా మన యువ కాపునాడు అధ్యక్షులు శ్రీ పూల చైతన్య గారు మనకు సమావేశం పరిచారు. ఆ మొదటి సమావేశం ఇది. అనేక ప్రాంతాల నుంచి మనకు వివిధ స్థలాల నుంచి రావడం జరిగింది అందరూ కూడా. అయితే మనం అందరం కూడా ఐకమత్యంగా ఉంటేనే ఏ సంఘమైనా బలపడతాయి. గ్రామస్థాయి కమిటీలు వేసుకోవాలి, బలోపేతం చేయాలి. విపరీతమైన బలోపేతం చేస్తేనే మనం సంఘం బలిష్టంగా ఉంటేనే ఎవరైనా కూడా మనల్ని ఆదరిస్తారు. ఎందుకంటే ఒక సంఘం అంటే ఇది ఒక సంఘం అంటే ఒక నలుగురు పోయేది కాదు. 400 మంది పోతే ఒక రకంగా గౌరవిస్తారు, అదే 4000 మంది పోతే ఒక గౌరవం మనకు లభిస్తుంది అనమాట. ఎందుకంటే సంఘం ఎంత బలపడుతుందో మనం అదే విధంగా గవర్నమెంట్ కావచ్చు, లేదంటే ఎవరితో కూడా పోరాడేదానికి మనం చాలా ఆస్కారాలు ఉన్నాయి. అదే ఈ మధ్యనే కూడా మనం ఎప్పుడైతే చల్లబడతామో గవర్నమెంట్ మనం ఎందుకు వస్తుంది. ఏమంటే ఇటీవల సోమన చెప్పినట్టుగా మన వయోపరిమితి కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి 60 ఏళ్ళకి 18 నుంచి 60 మంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 50 చేసేసరికి మనం మెమరాండం ఎట్లయితే ఇప్పుడు తయారు చేసామో, ఇందాక చెప్పినటువంటి గిరిబల్జీల గురించి మనం మెమరాండం ఏ విధంగా ఆర్డీఓ గారికి ఇవ్వాలి తీసుకున్నామో, అదే విధంగా ప్రతి విషయాన్ని గవర్నమెంట్ నుంచి మనకి ఏదైనా మన కీడు తలపెట్టినా కానీ ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఏదైనా వస్తే ఇదే విధంగా మనమందరూ సంఘం బలోపేతంగా ఉండి అట్లాంటి మెమరాండం ప్రాంతానికి కావచ్చు, ఎక్కడ ఒకే చోట రావాల్సిన పని లేదు. ఏ ప్రాంతంలో అయినా సరే వాళ్ళ ఆర్టీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, తురంత అప్పటికప్పుడే వేగంగానే మనం స్పందించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ పెద్ద నమస్కారం. మన బలి సంఘం తరఫు నుంచి మనం మాట్లాడేది ఏమంటే, మన బలిజలంతా ఐకమత్యంగా అన్నదమ్ముల మాదిరి ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక మనిషి బలిజ ఒక ముందుకు పోతానాడు అంటే వెనకల అతనికి ఎన్నో తిట్టడాలు, ఇట్టటోడు అట్టటోడు అనడము, మన సంఘాన్ని మనమే దూషించుకొని మన కులాన్ని మనం అవమానపరుచుకుంటున్నాము. మన కులంలో మంచి బుద్ధి, మంచి లక్షణాలు, గొప్ప గుణము, పెద్దన్న పాత్ర పోషించే విధానము లేవు, ఐకమత్యం లేదు. ఎంతవరకు మనల్ని మనమే దూషించుకుంటూ అన్ని కులం వాళ్ళు వారి కులాన్ని వాళ్ళు మోస్తూ ఉన్నారు. మన కులం వాళ్ళు అందరినీ మోస్తూ ఉన్నారు. ఇది ఏం కారణము అంటే మనలో యూనిటీ లేదు. ఒక బలిజక బంధువు అనే నిదానాన్ని మన యువ కాపునాడు తరఫు నుంచి తెచ్చుకోవాలి. మనం అందరము కలిసి ఐకమత్యంగా బతికేది నేర్చుకోవాలి. ఫస్ట్ మన ధర్మాన్ని కూడా మనం రక్షించుకోవాలి. మన ధర్మం మనం రక్షించుకునే రోజు కులం కూడా ఉండదు. ప్రతి ఒక్క మనిషి మన బలిజ అంటే బంధువు, ఎక్కడున్నప్పటికీ మన బలిజ అంటే బంధువు అనే అభిమానంతో మన జాతి ముందుకు పోతే మనకు ఎదురైపడే వాళ్ళు ఊరు ఉండరు. జరుగుతుందంటే బలిజ ఖచ్చితంగా గలం ఇవ్వాలి. మన బలిజలకు అన్యాయం జరుగుతుందంటే ప్రతి ఒక్కరూ దాని మీద స్పందించాలి. ఈ రోజు అసెంబ్లీలో చిరంజీవిని తడతా అంటారు. ఏ ఒక్కరు కానీ ఈ రాష్ట్రంలో ఊరు నోటికి లేరు. ఇంత బలహీనత సిచ్యువేషన్ ఉంటే మన బలిజను తొక్కి పారేస్తారు. ఒక్క మన కాపు నాయకుడిని, గుర్తింపుండే నాయకుడిని ఏ ఒక్కడు అవమానపరిచినా ఈదల్లోకి వచ్చేయాలి.
అప్పుడు మన బలి జాతికి, మన కాపు యువనాటికి అన్నిటికీ కూడా బలం ఏర్పడుతుంది. ఎవరైనా రావడం లేదు. ఇంత బలహీన సిచ్యువేషన్ ఉంటే మనం రాబోయే రోజుల్లో ఇంకా బలహీనత అయిపోతాం. దీనికి కారణం ఏమంటే మన దగ్గర చైతన్యం లేదు. ఈ చైతన్యం రావాలంటే ప్రతి బలి సంఘాల నుంచి కూడా మన గుర్తింపు ఉండే నాయకులను ఎవరు అవమానపరిచినా ఈదలోకి వచ్చేయాలా, చైతన్యానికి రావాలా. మన బలిజన ఏ మారుమూరు ప్రాంతంలో ఒక బలిజ మీద దౌర్జన్యం జరిగితే బలిజోళ్ళంతా ఈదలోకి రావాలా. అలాంటి సిచ్యువేషన్ వస్తే మన బలి సంఘం కానీ మన బలిజోళం కానీ డెవలప్మెంట్ అవుతాం. అలాంటి స్థితిని రావాలని మన అందరం గ్రూపుల ద్వారా, మన సంఘాల ద్వారా పోటీ కావాలి. స్థాయిల వరకు పోవాలని కాపునాడు అనేది మనం ఇది ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు గ్రామానికి వెళ్ళండి. ఇప్పుడు మన మల్లేరులో చాలా వరకు మా పక్కన ఉండి చెప్తాను. మల్లేరులో దగ్గర మనకి చాలా వరకు మన బలిజోలే ఉన్నారు. అలా మనకి తీసుకో తొప్పనపల్లి 90% ఆఫ్ పాపులేషన్ వచ్చి మన వాళ్ళే ఉన్నారు. అట్లా మన గ్రామాల మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కడ ఉన్నారో అక్కడ పోయేసి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆడ ప్రాధాన్యత ఇస్తే ఏమైతుందంటే మన ఊరు పెద్ద మనిషికి ఇచ్చినారని చెప్పేసి వాడు రేపు పొద్దున పెద్ద మనిషి తరహాగా నడిపిస్తాడు. కాపునాడు ద్వారా మనం అందరం ముందుకు పోవచ్చు. ఇది ఒక ప్లాట్ఫామ్, రాజకీయంగా ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకోండి. నేను చెప్పేది ఇది రాజకీయంగా మనం చేయడం కాదు, రాజకీయంగా మనకు ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఇది మనకు ఒక నాయకుడికి ఇది మనం ఒక చూపిస్తాం మోరల్ సపోర్ట్. దయచేసి మోరల్ సపోర్ట్ అని ఎక్కడ డీవియేషన్ చేయకుండా ఇప్పుడు ఏదైతే రకంగా వచ్చినారో నెక్స్ట్ మన కొండయ్య చెప్పడం జరిగింది. ఫస్ట్ మీటింగ్ వస్తారు, సెకండ్ మీటింగ్ రావడం తగ్గుతుంది అనేసి. నేను చెప్పడం ఏమంటే ఫస్ట్ మీటింగ్ ఈ రోజు 50 మంది వచ్చినాం. నెక్స్ట్ మీటింగ్ నుంచి మనకి 100 మందికి టార్గెట్ పెట్టుకొని ఆ కమిటీని మనం ముందుకు తీసుకొని పోవాల్సిన దిశలో మనం చేసుకోవాలి. లేదంటే ఇట్లా మనం ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా వేస్టే. దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరు సహకరించండి. కాపునాడు అనేది మనకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది, జాతీయ స్థాయి వరకు ఉంది. మనకి ఉన్నత స్థానం దక్కించేకి మనకు ఉన్నారు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు. ఆయన మనకి ఎన్ని పోస్టులు ఇచ్చేదానికని సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా మనకి రాష్ట్రంలో రామకృష్ణ గారు ఉన్నారు. మనకు ఉపాధ్యక్షులుగా మనకి మన రాయలసీమకి ఇద్దరు పెద్ద వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఒకటి సోమశేఖర్ నాయుడు గారు కావచ్చు, అదే విధంగా మన దూపూరి భాస్కర్ అన్న కావచ్చు. జాతీయ ప్రధాన కార్యదర్శి వచ్చి లోరింగ్ నరసింహులు అనేసి అందరికి పరిచయస్తుల వ్యక్తే. ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఖచ్చితంగా ఈ మీటింగ్ రాలేకపోయినారు కాబట్టి రాబోయే మీటింగ్లు అంతా ఖచ్చితంగా వాళ్ళంతా వస్తారు. మీరు కనీసం అంటే మనం ప్రతి ఒక్క నియోజకవర్గంలో మనం వచ్చేటప్పుడు జిల్లాలో కావచ్చు, పార్లమెంట్ మనం ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా 100 మంది తగ్గకుండా మీటింగ్ ఏర్పాటు చేయండి. అక్కడ ఏమైనా వసతులు కావాలంటే మనం అందరూ కలిసి రూపాయి వేసుకుందాము. ఎవరికి బడ్డెన్ వద్దు, ప్రతి ఒక్కరు మనం కలిసికట్టుగా పనిచేస్తాము. దీంట్లో నాకేమంటే మన పవన్ కళ్యాణ్ గారిని మన అసెంబ్లీలో ఎన్నో మాటలు మాట్లాడుతుంటే నాకే బాధ అనిపించింది. అంటే మన బలం లేదనే కదా. మన బలం ఉందంటే అది ఇంకో రకంగా పోతుంది. ఎవరో చేపిస్తున్నారు పక్కన పెడతాం, అది రాజకీయం అయిపోయింది కాబట్టి మనం మళ్ళీ మాట్లాడుకుంటాం సబ్జెక్ట్. ఇప్పుడు మన కులాన్ని మనం ముందుకు తీసుకొని పోయి దిశలో ఖచ్చితంగా మీరు అందరూ పాలు పంచుకోవాలి. ముఖ్యంగా యువత అనేది, యువ కాపునాడు అనేది చాలా బలంగా ఉంది. మీ యువ కాపునాడు వాళ్ళు చెప్తున్నాను ఆడ మీటింగ్ ఉంది ఈడ మీటింగ్ ఉంది అంటే కుదరదు. మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాను, నాకు ఖచ్చితంగా మీటింగ్లు అనేది అటెండ్ కావాలా. 6 నెలలు మేము చూస్తాము. నేను చూసేది కాదు, రాష్ట్ర కమిటీ చూస్తుంది. అదే విధంగా జాతీయ స్థాయిలో ఉండే గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ ఆయనకి పని తీరు నచ్చలేదంటే ఖచ్చితంగా నిర్వాహకుడిగా తీయేస్తారు. ఇది ప్రతి ఒక్క కమిటీ వాళ్ళకి చెప్తాను, దయచేసి తప్పు అనుకోవద్దండి. అక్కడ జరుగుతున్న విషయం మీకు తెలియజేస్తాను. ఈ మనకి యువ కాపునాడు చాలా మనకి మంచి ప్లాట్ఫామ్. ఈరోజు పెద్దోళ్ళు కూడా వాళ్ళకి వయసు అయిపోయిందనేసి వాళ్ళు మనకి సలహాదారులుగా ఉంటారే కానీ యువ కాపునాడు అనేది ఖచ్చితంగా చురుగ్గా పాల్గొని మీరు దీంట్లో ఎంత ముందుకు పోతే మీకు రాజకీయ భవిష్యత్తు అంత ఉంటుందని నేను చెప్తున్నాను. ఈ సభ కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. నవంబర్ 2వ తేదీన మనకు అనంతపూర్లో మీటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మహిళా టీం ఉందో ఖచ్చితంగా మీ టీంలు ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడు మాకు పలంనేరు నియోజకవర్గంలో మంజుల మేడం గారు ఉన్నారు. మంజుల మేడం ఆల్రెడీ ఆయన ఫోర్స్ లో ఉన్నారు, చేస్తారు ఖచ్చితంగా మన నమ్మకం ఉంది కాబట్టి మేమందరూ కలిసి మేము నియమించుకున్నాం. అదేవిధంగా పూనూరు కావచ్చు, మన మదన్పల్లి గారు రమణయ్య మేడం కూడా ఉన్నారు. ఖచ్చితంగా మీరందరూ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయండి. ఇంకా పక్కన నియోజకవర్గాలు కూడా మేము ఇది ఉన్నారనా అని చెప్తే మేము ఖచ్చితంగా ఆ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా సీతారామన్న మీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, వాణి అక్క గారు ఉన్నారు. వీళ్ళందరితో మీరు కలిసి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా మీ పార్లమెంట్ అనేది నాకు ఇమ్మీడియట్గా మీరు ఇంప్లిమెంటేషన్ కావాలి. దారమణిత మేడం మీకు సపోర్ట్ చేస్తాను, ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా భాస్కర్ అన్న మీరు ఇంకా మీదట మీరు కొత్తగా ఇప్పుడు నియమితులైనారు కాబట్టి మీ బాధ్యతలు ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది. మన నియోజకవర్గం నుంచి మన హరిన్ ఉన్నారు. అదేవిధంగా మన ప్రతి ఒక్క నియోజకవర్గంలో మనకు ఒక కమిటీ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ప్రతి నెల మనం ఈ రోజు ఏ మీటింగ్ పెట్టామంటే వచ్చే నెల కుందూరులో పెడతాం, లేదంటే మదనపల్లిలో పెడతాం. ఒక్కొక్క రోజు నియోజకవర్గంలో ఒక్కొక్క నెల పెడదాం.
ఈరోజు నా దగ్గరే జరగాలంట. ప్రతి ఒక్కరికి జరిగితేనే మనం ఏదైనా చేయగలం. ఖచ్చితంగా ఎవరిని ఆ రోజు కూడా నేను చెప్పినాను, ఎవరిని పోస్ట్ చేసేలేదు దీంట్లో, వీళ్ళు రావాలా పోవాలని. ఇష్టం ఉంటేనే పిలుద్దాం, కష్టంతో ఎవరు వద్దు. ఇక్కడ ఇష్టం ఉండి పని. నవంబర్ 2వ తేదీ అనంతపూర్లో మన రాష్ట్ర బలిజ సంఘం తరఫున అంటే కాపు నాడు అనేది ఆ ప్లాట్ఫామ్ మీద మనం భారీ స్థాయిలో ప్రోగ్రాం జరగబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా వచ్చి ఆ ప్రోగ్రాం విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా మీకు ఇన్విటేషన్లు త్వరలో అందుతాయి. ఆ ఇన్విటేషన్లు తీసుకొని మీ లోకల్ గా ఉండే సంఘాల్లో కాపు సంఘముకు మన బలిజ సంఘాలు ఏదైతే ఉంటాయో వాళ్ళందరినీ మీరు పోయి పర్సనల్ ఇన్విటేషన్ ఇచ్చి ఆ మీటింగ్ రావాల్సిందిగా ప్రార్థించండి. ఖచ్చితంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సింది ప్రార్థిస్తున్నాం. జై బలిజ, జై జై బలిజ, జై కాపునాడు, జై కాపునాడు, జై కాపునాడు. మటన్ నిదానంగా నేను చెప్పింది వచ్చేలా నేను చెప్పింది ఫ్రై చేసి ఇది ఫ్రై చేయమని కొంచెం పులుసు మాత్రమే బాబు పక్కనమ్మా, ఇక్కడ వచ్చాయన కొంచెం ఒక్క నిమిషం పక్కకు వచ్చి. అన్న తీస్తా అన్నాడు, అందుకే అయ్యో నా ఎలా నువ్వు ముందుగానే లేచి వెళ్ళిపోతారా అమ్మా, ముందు రానమ్మా. నాకేం తెలుసు మా ఒక నిమిషం అంటే నిలబడుకోండి మా. మళ్ళా అన్న వీడియో స్టాప్ చేయి. అన్న తీస్తా అన్నాడు, అందుకే నేను అలా